In 2024, the Telugu film industry delivered some incredible thrillers, but not all of them received the attention they deserved. In this video, we'll be diving into 6 underrated Telugu thriller movies from this year that flew under the radar but are packed with suspense, twists, and gripping narratives. From mind-bending plots to intense performances, these films are definitely worth your time if you are a fan of the thriller genre. Faster! ఏంటి పెంట డబ్బు ఈ ప్రపంచంలో ట్రస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ సూట్ అయ్యేది ఒక్క బ్యాంక్కి మాత్రమే. కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువగా రొటేట్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతుంటాయి. వీడు డబ్బులు వేయాల్సిన అకౌంట్ నంబర్లో ఒక డిజిట్ 0 అని తప్పుగా టైప్ చేశాడు. నేను కూడా నోటీస్ చేయకుండా ఎంట్రీ చేశాను. It's all a fucking game and I know how to play it. She's a snake in the bank, sir. నీలాంటి ఫ్రాడ్ ఎంప్లాయీస్ వాళ్ళ బ్యాంక్ రెప్యుటేషన్ దెబ్బతింటోంది. Close the shutters. We need to sweep this bank. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా. డబ్బే మనల్ని ఆడిస్తుందని నమ్మే నాకు ఆ డబ్బునే ఆడించే మనిషి ఒకడు ఎదురయ్యాడు. నాకు నన్ను ఇష్టపడే వాళ్ళకంటే నేను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను ఇష్టపడితే ఐ థింక్ దట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. ఏమంతా ఊడపడిచే పని చేస్తున్నావురా నువ్వు? ₹1 సంపాదన లేదు అంటే ఏంటే? సంపాదించేదాన్ని బట్టి లెక్కేసుకొని ప్రేమిస్తావా? బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తలలేని శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ శవం ఎవరిదో ఏంటో అని పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్వామినాథన్ ముందుగా స్పందించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? ఇప్పుడే కాల్ చేశాను సార్. గౌతమ్ ఆన్ ద వే సార్. సార్, ఈ రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఏదో సైకో కిల్లింగ్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది సార్. పగతోనో ప్రతీకారంతో నరికేవాడైతే ఇష్టం వచ్చినట్టు నరుకుతాడు. ఇలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని నరకడు. వాడు దొరకకూడదు అనుకుంటే శవాన్ని ఎక్కడైనా పడేయచ్చు. పోలీస్ స్టేషన్లోనే పడేశాడంటే వాడు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు సార్. పదేళ్ల వయసు వచ్చేలోపు పుస్తకం పట్టుకోకపోతే చదువు అర్థం కాదు. 25 ఏళ్ల వయసులో బాధ్యతలు తెలియకపోతే జీవితం అర్థం కాదు. నీలాంటి కుర్రాళ్ళకి ఇప్పుడే అది అర్థం కాదు. ఈసారి ఏదో భారీ ప్లానింగ్ చేస్తున్నారని రిపోర్ట్స్ ఉంది సార్. ఇండియా నీడ్ ఎ స్పెషల్ ఏజెంట్ టు స్టాప్ దిస్ డిస్ట్రక్షన్. పేరు సాగర్ సార్, ఫార్మా కంపెనీలో కెమికల్ ఇంజనీర్. మల్లికా లవ్ సార్జన్. సేమ్ మిస్టీరియస్ మర్డర్స్. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? దీనికి ఆయన మర్డర్కి ఏమన్నా లింక్ ఉందా? సంథింగ్ ఇస్ సీరియస్లీ గోయింగ్ రాంగ్. ఈ మధ్య మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. నా బిడ్డకి ఏం కాకుండా నువ్వే వాడిని కాపాడాలి స్వామి. But this case is beyond my imagination and beyond my comprehension. చంపే చేయి కనిపిస్తుంది కానీ చంపింది ఎవరు తెలియట్లేదు. ఆట మొదలెట్టావా శంకరా? మోసానికి బాబాయిని, ద్రోహానికి తమ్ముణ్ణి, అన్యాయంకి కొడుకుని, నమ్మకానికి అమ్మ మొగుణ్ణి. నీకు యాక్టింగ్ రాదు నాన్న? నాకు యాక్టింగ్ వచ్చి నాన్న. అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా, ఆకలి అంటే ఏంటో తెలియకుండా, బాధ అంటే ఏంటో తెలియకుండా జీవితం ఎలా చూద్దాం అనుకుంటున్నావురా? మా అమ్మ ఉంటే నాకు అన్ని తెలిసేదిరా. మరి నీ అమ్మ? ఏం చెప్పాడు? ఏం లేదు, చాలా ఈజీ. హీరో టెన్షన్లో పరిగెత్తి వచ్చి నిన్ను గుద్దేస్తాడు. నువ్వు కోపంలో లుంగి పైకెత్తి మీసాలు తిప్పి వాడా అని చెప్పాలి. అంతే. ఈజీ ఈజీ ఈజీ. వాడా? మీ నాన్న ఏదో నేను గొప్ప చేద్దాం అనుకుంటే నువ్వేట్రా ఇలా ఎదవలా తయారయ్యా? ఎవడి నాన్న? ఎవడికి నాన్న?
అమ్మాయిలు బట్టలు లేకుండా పోలీసు మీద చేయి చేసుకుంటావురా నువ్వు? కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి, కాదు శత కొట్టాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యిందిరా. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు నీ బతుకుతా. సిటీలో మర్డర్ జరిగింది. సర్వి తోటలో ఒక మృతదేహం లభ్యమైంది. బాడీని ఫస్ట్ చూసి మనకు ఫోన్ చేసింది ఎవరు? ఈ చనిపోయిన ఎక్కడో చూశాను మూర్తి. ఎనీ సేమ్ ప్యాటర్న్స్? ఈ మర్డర్కి ఆ మర్డర్కి సంబంధమే లేదు. ఆడెవడో నాకు దొరకాల మూర్తి. ఆ నా కొడుక్కి నరకం అంటే ఏంటో చూపిస్తా. హంతకుడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా పట్టేసుకుంటాం సార్. రమణారెడ్డి గారిని ఏదో ఒకటి చేయాలరా. చెప్తుంటే అర్థగట్రా, వాడు మనమే చేయలేం. నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నారా? నాకేం తెలియదు, వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఈ మటర్లన్నీ ఎవడో కావాలని చేస్తున్నాడు మూర్తి. డ్యూటీ చేస్తున్నారా లేదంటే మర్డర్లు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారా? మీడియా అయితే మరి వరుస మర్డర్లు, నత్త నడకన పోలీస్ వ్యవస్థ అని హెడ్లైన్స్ లో రాస్తున్నారు. సిగ్గుండాలి. ఒక్కడేమో ఒళ్ళంతా చీల్చి చంపాడు, ఇంకొకరిని యాసిడ్ పోసి చంపాడు. ఎంత ప్రొఫెషనల్ కిల్లర్ అయినా ఏదో ఒక క్లూ దొరుకుతుంది, కానీ ఈ విషయంలో ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. వరుసగా 3 మర్డర్లు చేసి అలా తప్పించుకుందాం అనుకున్నారా? ఈ మర్డర్లన్నీ చేసింది వీడే సార్. ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ 4th మర్డర్ జరగడానికి వీల్లేదు.